ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ భవ్య. వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇది శ్రీరామ్ నవమి వ్లాగ్ అండి. మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఈ వ్లాగ్ అందరికంటే లేట్గా నేనే పెడుతున్నానేమో. యాక్చువల్గా ఒక చిన్న టెన్షన్లో ఉన్నాం అనమాట కొన్ని రోజులు, అందుకని నాకు ఏది చేయాలనిపించలేదు. అండ్ ఇంకా మీకు కొంచెం సౌండ్స్ వస్తాయి మధ్యలో, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. పక్కన కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది అందుకని. ఇక వ్లాగ్లోకి వెళ్ళిపోతే మార్నింగే లేచి క్లీన్ చేద్దాము అది ఇది అని నైట్ ఏదేదో ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో అవ్వలేదు. 6:30 అలా లేచాను నేను. ఇంకా ఫాస్ట్గా ఇల్లు క్లీన్ చేసేసి డోర్ మ్యాట్స్ కూడా ఫెస్టివల్ వచ్చిందంటే మార్చేస్తాను అనమాట. మేబీ సేమ్ డోర్ మ్యాట్స్ ఉంటాయి, బట్ వాష్ చేసేసి వేస్తాను, ముందు రోజు వాష్ చేసేస్తాను. అండ్ ఫాస్ట్గా ఇక్కడంతా క్లీన్ చేసేసి ముగ్గులు వేసేసాను అనమాట. యాక్చువల్గా ఇదంతా అయిపోయింది సైడ్, ఇంకా ప్లాస్టరింగ్ వర్క్ ఒక్కటే ఉంది. పైప్స్ కొంచెం అసహ్యంగానే కనిపిస్తున్నాయి అనమాట మాకు. కొంచెం ఇంకా అదంతా అయిపోయింది కదా అని నీట్గా క్లీన్ చేసేసాను ఆ రోజుకి. ఇంకా ఉంది చూసారా, ఆ కవర్స్, ఆ వైర్స్ అవన్నీ అలానే ఉన్నాయి. అవన్నీ ఎప్పుడు తీస్తారో తెలీదు. అండ్ ఇంకా ముగ్గు అంతా అయిపోయిన తర్వాత అనిల్ వచ్చి వాకిల్ దగ్గర మామిడాకులు ఇవి కడుతున్నారు. ఇది మాత్రం అనిల్ డ్యూటీ అండి, చాలా నీట్గా కడతారు తనైతే. ఇంకా తనకి పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. తను కట్టేటప్పుడు నేను డైరెక్షన్స్ ఇవ్వాలి తనకి. ఇటు కొంచెం తగ్గి లేదు, నేను దూరం నుంచి చూస్తున్నా. ఇటు కొద్దిగా ఇది ఒక పువ్వు దించాలి. ఓకే. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత నేను ఫాస్ట్గా స్నానం చేసేసి వచ్చి ముందు పొంగల్ చేద్దాం అనుకున్నాను అనమాట. ప్రసాదంకి అది పెట్టేసి ఇంకో సైడు పూజ రూమ్ అంతా క్లీన్ చేసేసాను, బట్ ఐడల్స్ వరకే క్లీన్ చేయలేదన్నమాట. నాకు అప్పటికే ఓపిక అయిపోయింది. ఒక సైడ్ పొంగల్ చేస్తూ ఇంకో సైడ్ రైస్ పెట్టాను, పులిహోర అదంతా చేద్దాము అనేసి. అవన్నీ చేస్తూ ఇవి క్లీన్ చేద్దాము అని చెప్పి తీసుకుంటూ ఉన్నాను అనమాట. ఇదైతే కొత్తది, నేను లాస్ట్ టైం ఒక వీడియోలో చూపించాను అంతా స్టీల్కి స్విచ్ అయ్యాను అని చెప్పి, అందులో చూపించాను దీని గురించి. ఇప్పుడు వాడుతున్నాను అనమాట అది. దాంట్లోనే పొంగల్ చేస్తున్నాను. నైట్ అయితే దేవుడు రూమ్ అంతా క్లీన్ చేశాను, ఫొటోస్ క్లీన్ చేసేసి బొట్టు పెట్టేశాను అనమాట. విగ్రహాలు అయితే క్లీన్ చేయలేదు, అందుకని మార్నింగ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈసారి కృష్ణుడి విగ్రహం ఉంది కదా ఇంట్లో, అక్కడికి కూడా ఒక పెద్ద తులసి మాల తెచ్చాను అనమాట చాలా రోజుల తర్వాత. అండ్ పూజ చేసేసాను. కొంచెం ప్లేస్మెంట్స్ చేంజ్ చేస్తాను. ఏ ఫెస్టివల్ అయితే ఆ ఫెస్టివల్కి తగ్గ దేవుడి ఫోటో కింద పెట్టేసి దండ వేస్తాను అనమాట. ప్లేస్మెంట్స్ చేంజ్ చేశాను. అండ్ పొంగల్ చేశాను ఈరోజు ప్రసాదంకి. అండ్ మనకి శ్రీరామనవమి అంటే గుర్తొచ్చేది ఏంటి, వడపప్పు పానకమే కదా, అవి చేశాను అనమాట. ఇంకా పులిహోర ఇవన్నీ చేద్దాం అనుకున్నాను కానీ అంత టైం చాలలేదు, లేట్ అయిపోతుంది పూజ అనేసి ఫాస్ట్గా చేసేసాను. అండ్ అనిల్ వచ్చి టెంకాయ కొట్టేశారనమాట. తన డ్యూటీ తను చేసేసారు. అండ్ నేను ఇంకా హారతి ఇచ్చేస్తున్నాను. నాకైతే ఆ రోజు టైంకి చేస్తానా లేదా అని కంగారు వచ్చేసింది. లేట్గా లేచాను. నైట్ కూడా కొంచెం లేట్ అయిందనమాట పడుకునేసరికి. సో కాస్త 6:30 అయింది లేచేసరికి. ఇంకా కంగారు వచ్చేసింది అనమాట, ఫాస్ట్గా పూజ చేస్తానా లేదా అని. ఎందుకంటే ప్రతిసారి శ్రీరామనవమికి ఎందుకో నాకు కొంచెం లేట్ అవుతుందండి పూజ అంతా అయ్యేసరికి. ఈసారి కూడా అలానే అవుతుందేమో అని అనుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 2 ఇయర్స్గా అయితే అసలు చేసుకోలేదు. ఏదో అంటే బెంగళూరులో చేసుకోలేదు, నెల్లూరులోనో ఎక్కడో ఉన్నామన్నమాట 2 టైమ్స్గా. సో ఇంకా అందుకని ఈసారి బెంగళూరులోనే చేసుకోవాలని డిసైడ్ అయ్యి ఇక్కడే ఉన్నాం. అండ్ ఇది ఆఫ్టర్ పూజ ఎఫెక్ట్స్ అనమాట. నేను పొంగల్ కానీ వంట కానీ ఏదైనా చేస్తే ఇలా అవుతుంది ఫెస్టివల్స్ అప్పుడు. నాకు ఇది చూడగానే నీరసం వస్తుంది అనమాట. సో ఇంక ఇదంతా కాదు, ఇప్పుడు నేను భద్రాచలంలో కళ్యాణం చూడాలని చెప్పి అనిల్ని అడిగితే పెట్టారనమాట, టీవీ 9లో లైవ్ వస్తుంటే. సో ఇంక అది చూస్తూ చాలాసేపు కూర్చున్నాము ఇద్దరము. నాకు యాక్చువల్గా అప్పుడు కళ్యాణం చూడాలి అని ఉండిందనమాట. సీతారాముల కళ్యాణం చూడడం నాకు చాలా ఇష్టం అనమాట. ఎవ్రీ ఇయర్ కావల్లో ఉంటే టెంపుల్కి వెళ్ళిపోయి చూసేదాన్ని. కానీ నాకు అవ్వలేదు అని కొంచెం బాధ, బట్ టీవీలో చూశాను. అండ్ మార్నింగ్ కట్టుకోవాలని తీసి పెట్టుకున్న శారీ ఇంకా అలానే ఉండిపోయిందనమాట. సో అది ఇంకా ఈవినింగ్ కట్టేసుకున్నాను నేను. చాలా రోజుల తర్వాత శారీ కట్టుకున్నాను అనమాట. అసలు ఎలా వచ్చింది ఏంటి అని చెక్ చేసుకుంటూ ఉన్నాను. నాకు ఈ శారీ చాలా స్పెషల్ అండి. ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం కానీ తీసుకున్నాను. అండ్ ఈ శారీకి ఆ ఇయర్ రింగ్స్ పేర్ చేశాను అనమాట. అవి కూడా ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా కొన్నాను, బాగున్నాయని. దీనికి సెట్ అయిపోయింది. ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతంకి టైం లేదనమాట, ఫాస్ట్గా తీసుకోవాలి.
నాకు ఇంకా ఏది దొరికితే అది తీసుకుందాం అన్నట్టు వెళ్ళాననమాట షాప్‌కి. సో, వెళ్ళంగానే అది నచ్చేసింది. బ్లౌజ్‌కి కొంచెం యెల్లో ఉంటుందండి శారీ బార్డర్‌లో. అది కనిపించదు. అందుకే నేను పళ్ళు తీసి చూపిస్తున్నాను. ఫస్ట్ సిల్వర్ కలర్ బ్లౌజ్ వేసుకున్నాననమాట. కానీ అదంత సెట్ అయినట్టు నాకు అనిపించలేదు. దీనికొచ్చేసి సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది. అది నచ్చలేదు. సో, యెల్లో విడిగా తీసుకొని స్టిచ్ చేయించాను. అండ్ ఇక ఈవినింగ్ మళ్ళీ టెంపుల్‌కెళ్దాం అనుకున్నాను. సో, ఇంకా అప్పటికే 6 అయిపోతూ ఉండింది. సో, ఇంక ఇంట్లో దీపారాధన చేసేస్తున్నాను. ఈవినింగ్ చేస్తాం కదా! అది చేసేసి టెంపుల్‌కి వెళ్దామని కాసేపు వెయిట్ చేసి సాయంత్రం దీపారాధన చేసి వెళ్ళాలని చేస్తున్నాననమాట. అండ్ ఇక్కడ కృష్ణుడి విగ్రహం దగ్గర నేను దీపాలైతే పెద్దయి పెట్టుంటాను కానీ వెలిగించనండి. వాటి బదులు అక్కడ కొంచెం ధూపం పెడతానంతే. ఎప్పుడైనా ఇల్లు క్లీన్ చేసినప్పుడు అట్లా ఇంట్లో ధూపం పెడతాననమాట ఫెస్టివల్స్ అప్పుడు. ఎక్కువ పెట్టను ఆ పొగంతా పీల్చుకోవద్దు అనేసి. సో, ఆ ధూపం పెట్టేసి ఇంకా టెంపుల్‌కి వెళ్తున్నాము. ఈ లైట్స్ అయితే ఇక్కడ అర్థం కావట్లేదు కానీ చాలా బావుంటుందండి నైట్ టైమ్ అయితే. మేము ఒకసారి వాకింగ్‌కని వచ్చినప్పుడు చూసాం. అండ్ చైత్ర నవరాత్రులు జరుగుతున్నాయి కదా! అప్పుడు వేసేవాళ్ళనమాట డైలీ. చాలా బాగుండేది ఆ లైటింగ్‌కి ఆ ఏరియా అంతా. అప్పుడప్పుడు అటు వెళ్ళేవాళ్ళం వాకింగ్‌కని. సో, అప్పుడు చూసాను నేను. అండ్ ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్‌కి వెళ్ళామనమాట. మాకు దగ్గరలో రామాలయం ఎక్కడుందో కూడా తెలీదు. ఆ టెంపుల్ కనిపించింది. ఆంజనేయ స్వామి టెంపుల్. అంటే పని మీద బయటికెళ్ళేటప్పుడు ఆ ఏరియాలో కనిపించిందనమాట. సో, ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే సీతారాములు కూడా ఉంటారు కదా! అందరిని దర్శనం చేసుకున్నట్లు అవుతుందని వెళ్ళామనమాట. ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ముందు సీతారాములు ఉంటారనమాట. వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాము. అండ్ చాలా పెద్ద బొమ్మ అండి ఆంజనేయ స్వామిది టెంపుల్ బయట ఉంటుంది. ఈవెన్ మా కావల్లో కూడా ఉంటుంది. వేరే సైడ్ ఈసారి నేను ఆ ఏరియాలోకి గనక వెళ్తే మీకు ఖచ్చితంగా చూపిస్తాను. లేదా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైనా చూపిస్తాను మీకు ఖచ్చితంగా. అండ్ ఇంకా ఆ టెంపుల్ దగ్గర నుంచి ఇంకో టెంపుల్‌కొచ్చాను. నేనైతే కార్తీక మాసంకి ఈ టెంపుల్‌కి డైలీ నన్ను అనిల్ తీసుకొచ్చేవారనమాట. అంటే దగ్గరలో శివాలయం గూడా నాకంత తెలియలేదు. మా ఓనర్ చెప్పారు కానీ నాకంత అర్థం కాలేదనమాట. ఈ శనీశ్వర ఆలయంలో అయితే చిన్న శివలింగం ఉంటుంది. ఇంక అక్కడికొచ్చి పూజ చేసుకునేదాన్ని నేను. అండ్ ఇక్కడ ఆహ్, మంటల్లో నిప్పుల మీద నడుస్తారు కదా! అలా నడవడానికి అరేంజ్ చేసినట్టున్నారు. మేము ఈవినింగ్ వెళ్ళేసరికి గూడా దాని వేడి అంతొస్తుంది. ఇంకా నడిచిన వాళ్ళు ఎలా నడిచారా అనిపించిందనమాట నాకు. అండ్ అసలు టెంపుల్ డెకరేట్ చేశారండి. నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంత డెకరేట్ చేస్తున్నారు. నేను ఫస్ట్ టైమ్ ఈ టెంపుల్ ఇంత డెకరేట్ చేసిండడం కూడా చూసింది. ఆహ్, చాలా పెద్ద పూజనే జరిగినట్టుందనమాట. అండ్ మామూలుగా అయితే అక్కడ పోల్స్ ఉన్నాయి కదా! ఆ చివరి దాకా గర్భగుడి దగ్గరికి వెళ్ళనిస్తారనమాట. ఈరోజైతే ఈ వాకిలి దగ్గరే ఆపేశారు. ఎందుకంటే చాలా డెకరేట్ చేస్తున్నారు. ఆ లోపలే శివలింగం గూడా ఉంటుందనమాట. నేను కార్తీక మాసంలో డైలీ అక్కడికెళ్ళి దీపం పెట్టొచ్చేదాన్ని. అంటే పెద్ద ఎక్కువ మందేం రారు. ఒక 10 మెంబర్స్ అట్లా వచ్చి పెడుతుండేవాళ్ళనమాట. నేను వెళ్ళి పెట్టేదాన్ని. ఈరోజైతే అసలు ఫస్ట్ డోర్ దగ్గరే ఆపేశారు. అండ్ ఈవినింగ్ ఇంకా ఇంటికి రిటర్న్ వచ్చేటప్పుడు టెంపుల్ నుండి నాకొక దగ్గర ఇట్లా టెంట్స్ అన్నీ వేసి కనిపించిందనమాట. నేనేమన్నా కళ్యాణం చేస్తున్నారేమో అని చూడ్డానికి దగ్గరికెళ్ళాను. కానీ అక్కడేదో సంగీత కచేరీ అని పెట్టుందండి. సో, కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అనమాట. నాకేంటంటే కళ్యాణం చూడాలి, చూడాలి అనుంది. నేను అశ్విని ఆంటీని అడుగుదాం అనుకున్నాను గానీ మర్చిపోయాను. ఇంకా ఆ రోజు గుర్తొచ్చింది. ఒకవేళ మార్నింగ్ ఏమన్నా చేసేసి అయిపోయి ఉంటుందిలే కళ్యాణం ఇంకేముందనుకోని ఇంకా ఇంటికొచ్చేసాననమాట. వచ్చి రాంగానే ముందు ఫస్ట్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నానండి. నేను శారీ గూడా చేంజ్ చేసుకోలేదు. ఎందుకంటే అనిల్ అప్పటికే ఆకలి, ఆకలి అంటున్నారు. లేట్ అయిపోతుంది ఇంకా తనకి ఫుడ్ అనేసి అంటే మేము కొంచెం ఎర్లీగా తినడం స్టార్ట్ చేసాము. హెల్తీగా అండ్ ఎర్లీగా తినడం స్టార్ట్ చేసామనమాట. సో, ఫాస్ట్‌గా కుక్ చేసేస్తే తను ముందు తినేస్తే అయిపోతుంది అన్నట్టు నాకో ఫీలింగ్ అనమాట. అనిల్ ఏంటంటే ముందు రోజు మా ఓనరు మామిడికాయ పులిహోర తెచ్చిచ్చారనమాట. నాకది కావాలి అని అడిగారు. సరే ఈరోజు చేద్దాంలే అనేసి ఫాస్ట్‌గా చేస్తున్నాను. అండ్ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. నేను ఫస్ట్ టైమ్ చేశాను. అనిల్‌కి చాలా నచ్చింది. ఇంకా మూవీ చూస్తూ డిన్నర్ కంప్లీట్ చేసామనమాట. ఈ మధ్య అనిల్ ఏంటేంటో పిచ్చి సినిమాలు పెడుతున్నారండి. నాకు నచ్చట్లేదు. మలయాళం మూవీస్ కొన్ని బావుంటాయి కానీ, ఈ మధ్య తను పెట్టేవి అంతా ఫైట్స్ ఎక్కువుంటున్నాయి. నాకు ఆ ఫైట్స్, బ్లడ్ ఇదంతా చూస్తే అస్సలు నచ్చదు. పీస్‌ఫుల్‌గా అలా మూవీ వెళ్ళిపోవాలి కొంచెం కామెడీ ఉండి. ఓకే. ఫైట్స్ ఉన్న చిన్న చిన్నయి అయితే ఓకే గానీ, ఏదో కొట్టేసుకుంటూ బ్లడ్ వస్తూ ఇదంతా నాకు నచ్చదనమాట. అండ్ ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఆ మూవీ చూసిన తర్వాత నాకసలు ఇంకా ముందు కాసేపు వాకింగ్ చేసొద్దాం. నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి అని చెప్పి అనిల్‌ని గొడవ పెట్టేసి వాకింగ్‌కి తీసుకొచ్చాననమాట. అండ్ మనం రెడీ అయితే గూడా ఇలా ఉంటుంది ఇంట్లో.
నేను వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత నాకైతే అస్సలు ఓపిక లేదు. బట్ ఇదంతా సర్దకపోతే బెడ్ మీద పడుకోవడం కష్టం అనమాట. అందుకని ఫాస్ట్‌గా తీసి ఆ బ్యాగ్‌లో పెట్టేస్తున్నాను. రేపు చూసుకుందాంలే ఇంకేదైనా సర్దేది ఉంటే అని. అండ్ మా శ్రీరామనవమి అయితే ఇలా జరిగిందనమాట. మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాతో కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే గనక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్